హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్ హీట్ గురించి నేర్చుకుందాం. ఇందులో మనం హీట్ గురించి నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ మనకి 7th క్లాస్లోనే టెంపరేచర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్లో అయ్యిందంటే, ఇందులో సింపుల్గా చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద హీట్ ఎనర్జీ. అలాగే ఇక్కడ కెమికల్ ఎనర్జీ అండి, గ్యాస్ అంటే ఇది హీట్ ఎనర్జీ కింద, అంటే అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద చేంజ్ అవుతాయి. అలాగే హీట్ ఎనర్జీ చూడండి, థర్మల్ పవర్ స్టేషన్లో హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద కెమికల్ ఎనర్జీ. అలాగే స్టీమ్ ఇంజన్స్లో హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద మెకానికల్ ఎనర్జీ. ఇదండి హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ హీట్ అండ్ ద టెంపరేచర్ చూడండి, ఆఫెన్ వీఆర్ యూజింగ్ హీట్ అండ్ ద temperature are the same things. It is wrong. This is wrong. Temperature is a measure of heat energy in the body. Temperature is a measure of heat energy in the body, and which indicates the ability of the body to give heat to another body or absorb heat from the another body. We use thermometer to measure the temperature. ఇదండి హీట్ అండ్ టెంపరేచర్. ఇప్పుడు మన 10th క్లాస్ లెసన్లోకి వస్తే అండి, ఫస్ట్ యాక్టివిటీ 1 తీసుకుంటే ఇక్కడ ఏం చెప్పాడు మనకు, ఒక చిన్నగా సింపుల్గా చిన్న థింగ్స్ చాలండి. ఏంటంటే అవి ఒక వుడెన్ పీస్ కావాలి, ఒక మెటల్ పీస్ కావాలి, పీస్ ఆఫ్ ఎ మెటల్, పీస్ ఆఫ్ ఏ వుడ్. ఈ రెండింటిని ఒక 15 minutes మనం ఫ్రిడ్జ్లో ఉంచాలండి. అంటే ఏం చేస్తున్నాం, ఎవరు బోత్నే అంటే ఆ రెండింటి వేరువేరు టెంపరేచర్ దగ్గర తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ రెండింటిని మనం ఒకే టెంపరేచర్ దగ్గర ఉంచుతున్నాం, సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంచుతున్నాం. ఉంచాక వాటిని బయటకు తీయాలండి. ఒకసారి టచ్ చేయాలి. టచ్ చేస్తే ఏమవుతుంది, వీ విల్ ఫీల్ కోల్డ్, దే బికేమ్ కోల్డ్. అవి చల్లగా ఉన్నాయని మనకి అనిపిస్తుంది. ఎందుకు కోల్డ్ అవుతాయి, ది లాస్ ద హీట్ ఎనర్జీ. బాగా హీట్ ఎనర్జీని లాస్ అయ్యి, ఎందుకని, తక్కువ టెంపరేచర్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాడు, ఈ రెండింటిని టచ్ చేసినప్పుడు ఏది ఎక్కువ చల్లదనంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి, మెటల్ పీస్ ఈజ్ కోల్డర్ దాన్ ద వుడెన్ పీస్. మెటల్ పీస్ అనేది ఎక్కువ చల్లగా ఉంటుంది దేనికంటే, వుడెన్ పీస్ కంటే. ఎందుకు రీజను, ఆ రీజన్ ఏంటంటే ఇక్కడ మనం అంటే క్వశ్చన్స్ ఇచ్చారు, క్వశ్చన్ ఆన్సర్స్ కింద ఉంటాయండి. డస్ ఇట్ వీ హ్యావ్ ఎనీ రిలేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ అవర్ బాడీ టు ద ఆబ్జెక్ట్? ఎస్. మనం ఏదన్నా ఒక బాడీని వేడిగా ఫీల్ అవుతున్నాము అంటే ఆ బాడీ నుంచి టెంపరేచర్ అనేది మన బాడీకి ట్రాన్స్ఫర్ అయినట్టు, అంటే హీట్ ఎనర్జీ అనేది మన బాడీకి ట్రాన్స్ఫర్ అయినట్టు అండి. అలాగే మనం ఇక్కడ కూల్గా ఫీల్ అవుతున్నాము అంటే ఏమిటి, ఫ్రమ్ అవర్ బాడీ ఎనర్జీ ఫ్లోస్. వెన్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ యూ విల్ గెట్ ఫీలింగ్ కోల్డ్నెస్. ఎనర్జీ మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నది, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, హీట్ ఎనర్జీ మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు చల్లగా ఫీల్ అవుతాం. వింటర్లో అంతే, ఎందుకంటే సరౌండింగ్స్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి మనకు చలి వేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. అలాగే ఏసీ రూమ్లోకి వెళ్ళినా సరే, ఎందుకని మన బాడీలోంచి టెంపరేచర్ అనేది సరౌండింగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బాడీ హీట్ ఎనర్జీ మన బాడీలో సరౌండింగ్స్కి వెళ్తూ ఉంటుందో అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, కూల్గా ఫీల్ అవుతాం. రివర్స్, హీట్ ఎనర్జీ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ. మనం ఏదైనా ఫ్లేమ్ దగ్గరికి కానీ ఫైర్ దగ్గరికి కానీ వెళ్ళామనుకోండి, మనం చాలా హాట్గా ఫీల్ అవుతాం. ఎందుకని, హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సరౌండింగ్స్ టు ద బాడీ. అదంటే హీట్ ఎనర్జీ బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటే మనం హాట్గా ఫీల్ అవుతాం, హీట్ ఎనర్జీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే మనం కూల్గా ఫీల్ అవుతాం. అది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ యూ సో ఫీల్ ద మెటల్ పీస్ కోల్డర్. ఎందుకు మెటల్ పీస్ ఎక్కువ చల్లగా ఉంది వుడెన్ పీస్ కంటే మెటల్ పీస్ ఎందుకు ఎక్కువ చల్లగా ఉంది అంటే, వీ మస్ట్ మీన్ దట్ మోర్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఎందుకు ఎక్కువ చల్లగా ఉందంటే ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. మనం ఎప్పుడు ఈ మెటల్ పీస్ని టచ్ చేసినప్పుడు మన బాడీలోంచి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ఆ మెటల్ పీస్లోకి వెళ్ళింది, కాబట్టి మెటల్ పీస్ చాలా చల్లగా ఉంటుంది దేంతో పోల్చుకుంటే, వుడ్తో పోల్చుకుంటే. అది ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు చూడండి డెఫినేషన్, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ మెటల్ పీస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వుడెన్ పీస్. ద డిగ్రీ ఆఫ్ ఎ కోల్డ్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద, ఇక్కడ టెంపరేచర్ డెఫినేషన్ ఇచ్చాడు, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. Definition of a temperature is the degree of hotness or a coldness. We say that metal piece is a lower temperature as compared to the wooden piece. అదే కదా చెప్తాం, లోవర్ టెంపరేచర్లో ఉందని చెప్తాం. when they take in the fridge.
Why does transfer of heat energy takes place between the objects? Does transfer of heat takes place in all the situations? For these all questions we will answer. థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ ద ఆన్సర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎంతవరకు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ అవుతుంది, కంటిన్యూస్గా అవుతుందా, అవ్వదు. ఆ రెండు ఆబ్జెక్ట్స్ థర్మల్ ఈక్విలిబ్రియంలో వచ్చేంత వరకు మనం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అవుతుంది. అంటే ఎలా అవుతుంది అంటే హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ. హీట్ ఎనర్జీ will transfer from hotter body to the colder body. This transfer of heat energy continues till both bodies get the same degree of hotness or coldness. ఆ రెండు సేమ్ ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్కి రావాలి, లేకపోతే ఒకే డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్కి రావాలి, అంతవరకు అవుతుంది. ఇప్పుడు అంతే కదా, ఐస్ తీసి బయట పెట్టేవండి, అది ఏమైపోతుంది, అది లూజ్ అయిపోతూ ఉంటుంది హీట్ ఎనర్జీని. అలా లూజ్ అయిపోతూ ఈ మన అట్మాస్ఫియర్ టెంపరేచర్కి సరౌండింగ్ టెంపరేచర్ రీచ్ అయిపోగానే అయిపోతుంది. అంతకంటే ఇంకా బాయిల్ అయిపోయి వాటర్ బాగా వేడెక్కిపోవు కదా, అలా అన్నమాట. రూమ్ టెంపరేచర్ రాగానే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అలాగా ఆ రెండు ఒకే టెంపరేచర్కి రావడానికి మనం ఏమంటాం, దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఇప్పుడు నువ్వు చల్లగానూ అనిపించడం లేదు, నీకు సపోజ్ క్లైమేట్ వేడిగానూ అనిపించడం లేదంటే నువ్వు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నావు. అదే వింటర్లో చల్లగా ఉంటుంది, ఎందుకని, మన బాడీ కంటే బయట టెంపరేచరు తక్కువగా ఉంటుంది కాబట్టి వీ విల్ ఫీలింగ్ దట్ కూల్. అదే రివర్స్, అదే సమ్మర్లో నువ్వు వేడిగా ఫీల్ అవుతాయి, ఎందుకని నీ బాడీ టెంపరేచర్ కంటే సరౌండింగ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ద స్టేట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం డస్ డినోట్స్ ద స్టేట్ ఆఫ్ బాడీ వేర్ ఎయిదర్ రిసీవింగ్ నార్ గివింగ్ ద హీట్ ఎనర్జీ. అంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందని ఎప్పుడు చెప్తావు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే అది హీట్ ఎనర్జీని ఇవ్వటం లేదు తీసుకోవటం లేదు, అప్పుడు నువ్వేం చెప్తావు, అది దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎయిదర్, ఇగో చెప్పాను కదండి, కూల్నెస్ ఆర్ హాట్నెస్ విత్ సరౌండింగ్, అంటే నువ్వు చల్లగాను ఫీల్ అవటం లేదు, వేడిగాను ఫీల్ అవటం లేదు, అప్పుడు నువ్వేం చెప్తావు, నీ బాడీ అట్మాస్ఫియర్ టెంపరేచర్ తోటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్తావు. సిమిలర్లీ ఫర్నిచర్ ఇన్ ద రూమ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ద ఎయిర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, సమ్మర్లో ఈ మెటల్ చాలా చల్లగా ఉంటాయి, వింటర్లో చాలా చల్లగా ఉంటాయి, ఈ కాన్ టచ్. అలాగే సమ్మర్లో చూడండి చాలా వేడిగా ఉంటాయి. అది నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకుంటాం, వాట్ ఈజ్ ద టెంపరేచర్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ద హీట్. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటున్నాం. ఇది యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టేక్ ఎ 2 cups అండ్ ఫిల్ వన్ ఆఫ్ దమ్ విత్ ద హాట్ వాటర్. ఒకదాన్ని దేంతో ఫిల్ చేయాలండి, హాట్ వాటర్తో ఫిల్ చేయాలండి. అండ్ అదర్ విత్ ద కోల్డ్ వాటర్. ఒక దాంట్లో హాట్ వాటర్ ఫిల్ చేసాం, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ చేసాం. అప్పుడు ఏం చేసాం, క్లినికల్ థెర్మామీటర్స్ అండి. థెర్మామీటర్స్ ఆర్ 2 types. ఒకటి క్లినికల్ థెర్మామీటర్, ఇంకోటి ల్యాబొరేటరీ థెర్మామీటర్ అంటామండి. క్లినికల్ థెర్మామీటర్స్ అంటే మనం హాస్పిటల్లో వాడతాం కదండి, అది. ఈ ల్యాబొరేటరీ థెర్మామీటర్స్ అంటే వీటిని మనం ఈ కెమికల్ ల్యాబ్స్లో, ఫిజికల్ ల్యాబ్స్లో వాడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్, లిక్విడ్స్ యొక్క టెంపరేచర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ఇట్ అండ్ నోట్ డౌన్ ఇట్, కీప్ ఇట్ ఇన్ హాట్ వాటర్. కానీ మనకి క్లినికల్ థెర్మామీటర్కి ఈ ల్యాబొరేటరీ థెర్మామీటర్ డిఫరెన్స్ ఏంటంటే అండి, క్లినికల్ థెర్మామీటర్ మనం చూడండి, ఒకసారి మన బాడీ టెంపరేచర్ మెజర్ చేసి బయటికి తీసాక అది అక్కడే స్టాండర్డ్గా ఉండిపోతుందండి, వెనక్కి రాదు, మళ్ళీ వీ నీడ్ టు షేక్ ఇట్. డిజిటల్ థెర్మామీటర్ అయితే వదిలేయండి, కానీ మామూలు థెర్మామీటర్స్ అయితే కనుక. సో కానీ ఇక్కడ ఈ ల్యాబొరేటరీ థెర్మామీటర్ అంటే ఏంటంటే, అకార్డింగ్ టు ద టెంపరేచర్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ద థెర్మామీటర్ విల్ ఇంక్రీజెస్, అలాగే డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. అది ఈ ల్యాబొరేటరీ థెర్మామీటర్ యొక్క స్పెషాలిటీ. అంటే అబ్జర్వ్ చేంజ్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. ఇప్పుడు మనం హాట్ వాటర్లో పెట్టాం, అప్పుడు ఏమవుతుంది, మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ టు దట్ చేంజ్ అండ్ నోటీస్ ఇన్ ద రీడింగ్ అంటే ద మెర్క్యూరీ లెవెల్ విల్ ఇంక్రీజెస్. ఈ మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. నౌ ప్లేస్ ద థెర్మామీటర్ ఇన్ కోల్డ్ వాటర్. అవి వెంటనే అలాగే తీసుకొచ్చి మనం దాన్ని కోల్డ్ వాటర్లో పెట్టామనుకోండి, అదే నార్మల్ థెర్మామీటర్లో అయితే తగ్గదు, కానీ ఇందులో అది లెవెల్ డిక్రీజ్ అయిపోతుందండి. వీ నో దట్ బాడీస్ కాంటాక్ట్ విత్ థర్మల్ ఈక్విలిబ్రియం డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి, వచ్చి ఆ రెండు థర్మామీటరు ప్లస్ హాట్ వాటర్, థర్మామీటరు ప్లస్ కోల్డ్ వాటర్ ఏమవుతాయి, థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. కాబట్టి థర్మామీటర్ హాట్ వాటర్, యూ అబ్జర్వ్ దట్ దెర్ ఈజ్ ఎ రైజ్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. దిస్ హ్యాపెన్ బికాజ్ హీట్ గోస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ, from the hot body to the colder body. Mercury
ఇన్ థర్మామీటర్. అది మెర్క్యూరీ ఇన్ థర్మామీటర్ను ప్లస్ హాట్ వాటర్ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు మెర్క్యూరీ లెవెల్ ఇన్ ద క్లినికల్ ల్యాబొరేటరీ థర్మామీటర్ విల్ ఇంక్రీజెస్. తర్వాత సెకండ్ దాంట్లో పెట్టినప్పుడు మళ్ళీ తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది కాబట్టి ద mercury level will decreases. Still it reaches the temperature of the cold body. Okay, thus the define heat as a follows. దీన్ని బట్టి మనం హీట్ని ఇలా డిఫైన్ చేస్తాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ ఎనర్జీ. ఇక్కడ చూడండి, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. Heat is a form of energy. Is it transmit that flows from a body at a high temperature to a body at a low temperature. This is a very very important point amma. Heat is a form of energy in transmit that flows from a body at a high temperature to a body at a low temperature. This steadiness of a mercury column of a thermometer indicates that flow of heat between the thermometer liquid and the water has stopped. అది ఎప్పుడు స్టాప్ అవుతుంది? మనం కూడా బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్ని మనం పెట్టుకుంటాం టంగ్ కింద. అప్పుడు ఏమవుతుంది? మన బాడీ టెంపరేచర్కి రీచ్ అవ్వగానే ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మెర్క్యూరీ అనేది ఆగిపోతుంది. ఇక్కడ కూడా అంతే. థర్మల్ ఈక్విలిబ్రియం హ్యాస్ బీన్ అటైన్డ్ బిట్వీన్ ద వాటర్ అండ్ ద థర్మామీటర్ లిక్విడ్ అంటే మెర్క్యూరీ. ద థర్మామీటర్ రీడింగ్ at a thermal equilibrium gives the temperature. The temperature is a measure of the thermal equilibrium. సో ఇప్పుడు ఏంటి క్లియర్గా చెప్పండి, టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం. అంతే. ఇప్పుడు మనం బాడీలో మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి క్లినికల్ థర్మామీటర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ థర్మామీటర్లో మెర్క్యూరీ లేదంటే ఆ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ రీచ్ అవ్వగానే అయిపోతుంది. అంటే టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఆ రెండు మన బాడీ ప్లస్ ఆ థర్మామీటర్ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇఫ్ టూ బాడీ డిఫరెంట్ సిస్టమ్స్ ఏ అండ్ బి థర్మల్ కాంటాక్ట్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇండివిజువల్లీ విత్ అనదర్ సిస్టమ్ సి, we will say that A, B, C in thermal equilibrium with the each other. Yes, ఇప్పుడు చెప్తున్నా ఏ బీసీ అనే 3 వాటర్స్ తీసుకున్నాం 3 వెజల్స్లో. ఏబీసీ టెంపరేచరు సేమ్ అంటే 30 degrees దగ్గర ఉంది. ఏ టెంపరేచర్ 30, బి టెంపరేచర్ కూడా 30. ఇంకోటి సి తీసుకున్నాం, సి ఏతో ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే సి టెంపరేచర్ ఎంత అవ్వాలమ్మా? చూడండి ఇక్కడ సపోజ్ ఏ 30 degrees దగ్గర ఉందండి, 30 degrees దగ్గర ఉంది. బి కూడా 30 degrees దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సి అనేది ఏకి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే సి టెంపరేచర్ ఎంత ఉండాలండి? 30 ఉండాలి. అప్పుడు ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే బి కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. అంటే ఏబిసి మూడింటి టెంపరేచర్ ఎంత అండి? 30 degrees అనమాట. have the same temperature. Thus B will also have the same temperature. Therefore with the thermal equilibrium each other. A, B, C are in, చూడండి లాస్ట్ పాయింట్, A, B, C are in thermal equilibrium. So this is about the thermal equilibrium. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ హీట్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంటర్మీడియట్లోకి వచ్చాక కూడా మనం గుర్తుపెట్టుకుంది. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్స్. జౌల్స్ అంటాం, దాన్ని జేతో డినోట్ చేస్తామండి. అండ్ సిజిఎస్ యూనిట్ ఈజ్ క్యాలరీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్ అండ్ సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ క్యాలరీ. ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ బై 1 degree centigrade ఈజ్ కాల్డ్ క్యాలరీ. అంటే క్యాలరీని ఎలా డిఫైన్ చేస్తామండి? ఒక గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 degree centigrade హీట్ అంటే ఒక సపోజ్ మీకు చెప్తాను చూడండి. మనం ఏం చేస్తామంటే ఇలా ఒక వెజల్లో 1 gram ఆఫ్ వాటర్ తీసుకున్నాం. దీన్ని నేను స్టవ్ మీద పెట్టాను. సపోజ్ ఇది 30 degrees దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని నేను 31 degreesకి రీచ్ చేయాలి. ఆ 31 degreesకి నేను రీచ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ అయితే దీనికి సప్లై చేశానో, నేను హీట్ ఇవ్వాలి కదండి, స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ సప్లయింగ్ టు దిస్ హీట్ ఎనర్జీ. నేను ఏ ఎనర్జీ ఇస్తున్నాను? హీట్ చేస్తున్నాను, హీట్ ఎనర్జీ ఇస్తున్నాను. ఆ హీట్ ఎనర్జీ ఇవ్వడానికి ఎంత అయితే హీట్ ఎనర్జీ కావాలో ఈ 1 degree రైజ్ కావడానికి
దాన్ని మనం ఏమంటామండి, దాన్నే మనం క్యాలరీ అంటామండి. దాన్నే మనం ఏమంటామండి, క్యాలరీ అని అంటాం. దాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రైస్ చేయడానికి కావాల్సిన ఉష్ణాన్ని మనం ఏమంటామండి, క్యాలరీ అని అంటాం. ఓకే అండి. నెక్స్ట్ ద SI యూనిట్ ఆఫ్ 1 calorie ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్ కన్వర్షన్ అండి. 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అండి. 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. అలాగే SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. ఇట్ ఈజ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ డిగ్రీ సెల్సియస్. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్, దీన్ని K అని రాస్తాం కెల్విన్ని, దీని డిగ్రీ సెల్సియస్ అంటాం. 1 degree Celsius ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్ అమ్మ. 1 degree Celsius ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. హౌ వుడ్ యూ కన్వర్ట్ ద డిగ్రీస్ ఇంటి టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకి డిగ్రీస్లో ఇచ్చారండి టెంపరేచర్ అనేది, మనం కెల్విన్లో మార్చాలి. సపోజ్ మనకి ఇక్కడ 27 degrees అని ఇచ్చాడు, మనం దాన్ని డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, దాన్ని కెల్విన్లో మార్చాలంటే ఏం చేయాలి, దానికి 273 యాడ్ చేయాలి, ప్లస్ 273 యాడ్ చేయాలి, అప్పుడు 300 వస్తుంది. 300 ఈజ్ కెల్విన్స్. 300 కెల్విన్స్. ఓకే అండి. దిస్ ఈజ్ ద కన్వర్షన్. ది కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ కన్వర్షన్ అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఆర్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే సో యాడ్ 273 టు ద వాల్యూ ఆఫ్ అ టెంపరేచర్ అండ్ డిగ్రీ సెల్సియస్ టు గెట్ ద టెంపరేచర్స్ ఇస్ కెల్విన్స్. ఓకే, ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దిస్ ఈజ్ ఓకే, నోట్ డౌన్ దిస్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కన్వర్టింగ్ ద టెంపరేచర్ మెథడ్. వాట్ ఈజ్ ఏ అబ్జల్యూట్ టెంపరేచర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. వాట్ ఈజ్ ఏ అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ మెజర్డ్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్ అబ్జల్యూట్ టెంపరేచర్. ఇఫ్ యూ మెజర్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఇట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ద టెంపరేచర్, అబ్జల్యూట్ టెంపరేచర్. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి, మన బుక్లో ఇచ్చాడు చూడండి. కన్వర్ట్ 20 degrees Celsius ఇంటూ కెల్విన్ స్కేల్ అన్నాడు. దెన్ హౌ వీ కెన్ కన్వర్ట్? ఆల్రెడీ వి లెర్న్ దట్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ డిగ్రీ సెల్సియస్. సో 273 ప్లస్ 20 అండి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వీ విల్ గెట్? 293 కెల్విన్స్ ఈజ్ ద ఆన్సర్. 293 కెల్విన్స్ ఈజ్ ద ఆన్సర్ అండి. దిస్ ఈజ్ ద 8th problem given in our book. Next one student, dash flows from a body at a high temperature to a body at a low temperature. Which flows ma? Heat energy. What is the answer? Heat energy. Heat energy అనేది బాడీ అట్ హై టెంపరేచర్ నుంచి బాడీ అట్ లో టెంపరేచర్కి ఫ్లో అవుతుంది. చూడండి, ఇంకా ఫిల్ ఇన్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చేయడమ్మా. ద బాడీస్, ఇందాక మనం చెప్పుకున్న లాస్ట్ చూడండి, ద బాడీస్ ఏ, బి అండ్ సిఆర్ ఇన్ థర్మల్ ఈక్వలిబ్రియం. ఏబిసిడీలు థర్మల్ ఈక్వలిబ్రియం ఉన్నాయండి. ద టెంపరేచర్ ఆఫ్ బి ఈజ్ 45 degrees. దెన్ ద టెంపరేచర్ ఆఫ్ సి ఈజ్, 3 థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉన్నాయంటే ఏంటమ్మా, ద 3 ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్, 3 సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీనిది టెంపరేచర్ ఎంత అవుతుందమ్మా, సీది కూడా 45 degrees అవుతుందమ్మా. ద టెంపరేచర్ ఆఫ్ ఎ స్టీల్ రాడ్ ఈజ్ 330 కెల్విన్స్. చెప్పాను, దీని మీద కంపల్సరీ బిట్స్ ఉంటాయి మనకి. ద టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్ అడిగాడు. అప్పుడు టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ మైనస్ 273. కెల్విన్ మైనస్ 273. ఇక్కడ కెల్విన్లో ఎంత ఇచ్చారమ్మా, 330 మైనస్ 273 అండి. వాట్ ఈజ్ ద ఆన్సర్? 7 12 5 57 degrees సెల్సియస్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఇది 1 మార్క్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా బిట్స్ కింద కూడా. కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సింపుల్గా ఒక సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఏబిసిఆర్ ఇన్ థర్మల్ ఈక్వలిబ్రియం. ఇందాక మనం నేర్చుకున్నది ఏబిసిఆర్ ఇన్ థర్మల్ ఈక్వలిబ్రియం. ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ ఏ ఈజ్ 30 degrees,
దెన్ వాట్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ సీ అన్నాడు. 3 థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే 3 టెంపరేచర్ సేమే కాబట్టి సీ టెంపరేచర్ ఎంత అవుతుందండి 30 degrees Celsius అవుతుంది. వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. హీట్ 2 థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు హీట్ ట్రాన్స్మిషన్ అవుతుందా అండి? నో, దెర్ ఈజ్ నో హీట్ ట్రాన్స్మిటెడ్. సో బికాస్ ఆల్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెక్షన్ మా. సో మళ్ళీ రేపు దీని నెక్స్ట్ కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద క్వశ్చన్స్ కూడా ఇస్తాను. దీని మీద ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.